ఓపెన్ టాక్కి స్వాగతం. వైజాగ్లో దొరికినటువంటి 25,000 కిలోల డ్రగ్స్ అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎప్పుడైతే వైసీపీ నేతలదైనటువంటి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్కి ఆ డ్రగ్స్ వచ్చిందని తెలిసిందో ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక సతమతం అవుతున్న పరిస్థితి. ఇది ఆషామాషి వ్యవహారం కాదు, చిన్న వ్యవహారం అంతకంటే కాదు. మరి ఏం చేయాలి, దీని నుంచి ఎలా బయటపడాలి అని కేంద్రం తలుచుకుంటే తప్ప దీని నుంచి బయటపడే అవకాశం కనపడలేదు. ఇప్పుడు ఆల్రెడీ కేంద్రం ఆ టీడీపీ జనసేనతో పొత్తులో కూడా ఉంది బీజేపీ. సో ఏం చేయాలో తెలియక తనకు ఆపత్కాలంలో ఆదుకునే మిత్రుడిని శరణు కోరినట్టుగా తెలుస్తుంది. ఎవరయ్యా మిత్రుడు అంటే టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి. సో ఎందుకు ధర్మారెడ్డినే ఆయన సాయం కోరాడు అంటే దానికి ఒక రీజన్ ఉంది. ధర్మారెడ్డి గతంలో కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు, డిఫెన్స్లోనూ వాటిలోనూ ఆ రక్షణ శాఖలో పనిచేసిన అనుభవం ఉంది, కొంత పరిచయాలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వాటిని ఉపయోగించి ఈ కేసుని పక్కదారి పట్టించాలి, లేదా ఈ కేసుకి ఆ సంజయ్ ఆక్వాకి సంబంధం లేదని చెప్పించే ప్రయత్నం చేయాలి. ఎన్నికల సమయంలో ఇది డ్యామేజ్ అవుతుందని చెప్పి ప్రయత్నం చేశారు. బట్ అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులన్నీ చేసినటువంటి ధర్మారెడ్డి ఇప్పుడు పూర్తిగా చేతులు ఎత్తేసే పనంట. ఎందుకని, ఇందులో ఆల్రెడీ ఇంటర్పోల్ ఇన్వాల్వ్ అయి ఉంది, సిబిఐ ఇన్వాల్వ్ అయి ఉంది. ఇప్పుడు కన్నా దీన్ని ఎక్కడైనా కెలికితే విచారణ తిరిగి నా దగ్గరకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక కేసుకు సంబంధించి ఎవరైనా కదుపుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. కాబట్టి ఇప్పుడు నేనేదైనా కదిపే ప్రయత్నం చేస్తే అది తిరిగి నా మీదకు వచ్చినా రావచ్చు అని చెప్పి ధర్మారెడ్డి చేతులు ఎత్తేయడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గొంతులో పచ్చి వెలక్కబడినట్టు అయింది. అయితే ధర్మారెడ్డి గతంలో ఇలాంటి వ్యవహారాలు చక్కబెట్టిన ఘటనలు కూడా ఉన్నాయి. ఏంటది మీకు తెలిసే ఉంటుంది. రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేస్తే తర్వాత ఆయన కోర్టుకి వెళ్ళిపోయి విచారణ కోసం ఆర్మీ ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లోని ఆర్మీ ఆసుపత్రి, సికింద్రాబాద్లోనే ఉంది, ఆర్మీ ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. ఆర్మీ ఆసుపత్రిలో దెబ్బలు తగిలాయి అనే రిపోర్ట్ వస్తే అది రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డవుతుంది, అలాగే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి ఎటువంటి గాయాలు లేవని ఒక రిపోర్టు ఇప్పించడం కోసం ఏకంగా ఆర్మీ ఆసుపత్రినే మేనేజ్ చేసే ప్రయత్నం నాడు ధర్మారెడ్డి చేశాడని చెప్పి మనం వార్తల్లో విన్నాం. మనం అప్పుడు హల్చల్గా బాగా చర్చ నడిచింది. బట్ ఆయన స్థామత సరిపోలేదు. ఎందుకంటే ఇటుపక్క కోర్టు ఇన్వాల్వ్ అయి ఉండటంతో ఆయన స్థోమత అయితే సరిపోలేదు. మొత్తానికి తర్వాత టార్చర్ జరిగిందని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చారనుకుంటే అదంతా వేరే విషయం. ఇప్పుడు గతంలో అలాగే ఇంకొక విషయం ఏంటి, గతంలో ఒక జడ్జి సంబంధించి వాళ్ళ ఇంట్లో బంధువుల వివాహం జరుగుతుంటే వాళ్ళ పిలవని పేరంటానికి వెళ్ళటమే కాకుండా కోట్ల విలువ చేసే వజ్రాల వాచ్ని గిఫ్ట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆయన తిరస్కరించి వెనక్కి పంపేశాడు. ఆ సందర్భంలో ఉంది కూడా ధర్మారెడ్డి. సో అంటే జగన్మోహన్ రెడ్డి అనేక కీలక విషయాలను దగ్గరుండి చక్కబెట్టే ధర్మారెడ్డి ఇప్పుడు వైజాగ్ డ్రగ్స్ విషయంలో మాత్రం ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే ఇంటర్పోల్ దీన్ని ఒక సీరియస్గా తీసుకుంది, సిబిఐ కూడా ఒక సీరియస్ ఇష్యూగా తీసుకుంది. ఇది రెండు దేశాలకు సంబంధించిన వ్యవహారంగా కూడా మారింది. బ్రెజిల్ నుంచి ఆ స్థాయిలో డ్రగ్స్ ఇక్కడికి వచ్చింది అంటే ఎప్పటి నుంచి ఇది జరుగుతుంది, డ్రగ్స్ అడ్డాగా ఏపీ ఎప్పటి నుంచి మారింది, ఇలాంటి అనేక విషయాల మీద దృష్టి పెట్టారు. దీని మీద క్షుణ్ణంగా విచారణ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో నేనైతే ఏమీ చేయలేనని ధర్మారెడ్డి చెప్పడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని పట్టుకుని వేలాడాలో అర్థం కాని పరిస్థితి. వాస్తవానికి విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ డ్రగ్స్ కంటైనర్ దొరికిందనే వార్త వచ్చిందో అప్పటి నుంచి కూడా దీని మీద విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇది న్యూస్ అవ్వకుండా, పబ్లిక్లోకి వెళ్లకుండా, ఎవరికి తెలియకుండా ఉండేందుకు మేనేజ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇది డ్రగ్స్ వేరొక వ్యవహారం అయితే సరే ఎవరి సపోర్ట్ అన్నా లభించేదేమో. ఇప్పుడు కేంద్రంలో కూడా జగన్మోహన్ రెడ్డికి పరిచయాలు లేవంటే ఖచ్చితంగా ఉన్నాయి. వాళ్ళు పొత్తులో ఉన్నప్పటికీ కూడా, టీడీపీ జనసేనతో పొత్తులో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తన లాబింగ్ కొనసాగించగలుగుతున్నాడు. అంతెందుకు రఘురామకృష్ణరాజుకి నరసాపురం నుంచి బీజేపీ టికెట్ ఇవ్వకుండా అడ్డుకోగలిగింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. ఈ విషయం స్వయంగా రఘురామకృష్ణరాజు చెప్పాడు. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి పరిచయాలను ఉపయోగించి దీన్ని మాఫీ చేసే ప్రయత్నం చేసేటప్పటికీ కూడా ఇది డ్రగ్స్ వ్యవహారం అవడంతో ఎవరు ముందుకు రాని పరిస్థితి. ఒకవేళ ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి వంతపాడి దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే ఇది న్యాయస్థానాల దృష్టికి వెళ్ళి రేపొద్దున కేసు అనేది విచారణ మరింత వేగమైతే అప్పుడు వీళ్ళు కూడా అందులో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఎందుకు కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని చెప్పి నాడు నిలదీసే ప్రయత్నం వస్తుంది. కాబట్టే ఈరోజు ఏంటంటే కేంద్రంలో కూడా జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డికి పరిచయాలు ఉన్నా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. ఇక నరేంద్ర మోదీ గారు కూడా ముఖం చాటేశారు, అమిత్ షా కూడా ముఖం చాటేశాడు. ఈ విషయంలో మేమేమీ చేయలేమని ఆల్రెడీ కేంద్రం కూడా చేతులెత్తేసిన తర్వాతే ఇక జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డిని నమ్ముకుంటే ఇప్పుడు ధర్మారెడ్డి కూడా ఏమీ చేయలేక చేతులెత్తేయడంతో జగన్మోహన్ రెడ్డికి దిక్కుదోచిన పరిస్థితి అయింది. ఆల్రెడీ ఇంకొకటి ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి నోటి దూరతో దీనికి ఖచ్చితంగా పురంధేశ్వరికి సంబంధం ఉంది, అలాగే చంద్రబాబు గారికి సంబంధం ఉంది, అలాగే లోకేష్కి సంబంధం ఉందని చెప్పి కొన్ని ఆధారాలు లేని ఆరోపణలు చేయడంతో ఇప్పుడు దాన్ని కూడా వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. ఆల్రెడీ పురంధేశ్వరి అయితే 20 కోట్ల రూపాయలు సాక్షికి పరువు నష్టం దావా పంపింది. ఆల్రెడీ ఎందుకు పంపింది అంటే మేము కానీ మా కుటుంబ సభ్యులు ఎవరికి కానీ దీనికి సంబంధం లేదు, కానీ మాకు సంబంధం ఉన్నట్టుగా సాక్షిలో అసత్య కథనాలు రాశారు కాబట్టి సమాధానం చెప్పాలని చెప్పి 20 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా అయితే పంపడం జరిగింది. దాని నుంచి సాక్షి నుంచి ఇంకా ఏమీ సమాచారం అయితే రాలేదు. సో ఇలాగా డ్రగ్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డికి దాదాపుగా అన్ని దారులు మూసుకుపోయాయి. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే కనీసం ఎన్నికలు అయ్యే వరకైనా సరే ఈ కేసు నడవకుండా ఉంటే తరువాత సంగతి తర్వాత చూసుకోవచ్చు, ముందు ఎన్నికలు అయ్యే వరకు తనకు డ్యామేజ్ జరగకూడదంటే సంజయ్ ఆక్వాకి సంబంధించి ఎవరిని అరెస్ట్ చేయకూడదు. వాళ్ళని అరెస్ట్ చేసి విచారణ చేస్తే దాని వెనుకున్నటువంటి పేర్లన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ ఫోన్ డేటా దగ్గర నుంచి అన్ని వివరాలు కానీ సేకరించడం మొదలు పెడితే ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారు, ఎవరెవరితో మాట్లాడారు, దీని డబ్బులు మొత్తాన్ని ఎవరు పెట్టారనే విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలా, ఆ వచ్చినటువంటి సరుకు 50,000 కోట్ల రూపాయలు పెట్టగలిగే స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు ఇక్కడ ఏపీలో? సంజయ్ ఆక్వాకి అంత స్తోమత ఉందా నిజంగా? ఆ వెనక ఎవరూ లేకుండానే అంత డబ్బు వాళ్ళు పెట్టుబడి పెట్టారా అంటే ఖచ్చితంగా పెట్టే పరిస్థితి లేదు. దీని వెనక రాజకీయంగా పెద్ద తలకాయలు ఉన్నాయి. డబ్బుల సెటిల్మెంట్ మొత్తం చేసేది వాళ్ళు, ఆ తీసుకొచ్చిన డ్రగ్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసేది వీళ్ళు. కాబట్టి ఇవన్నీ బయటకు వస్తే రాజకీయంగా తనకి ఇబ్బంది అవుతుందనే ఒక ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఉలిక్కిపడ్డాడు. కీలక సమయంలో ఆదుకుంటాడు అని భావించిన ధర్మారెడ్డి కూడా తన శక్తి ఇక దీనికి సరిపోదని ఆల్రెడీ ప్రయత్నం చేశానని, ఎంతకంటే ఎక్కువ ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇందులోకి నేను ఇరుక్కునే అవకాశం ఉంది, నాతో పాటు మీరు ఇరుక్కునే అవకాశం ఉంటుంది, కాబట్టి జరిగేదాన్ని చూడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. మహా అయితే ఎన్నికల వరకు ఆళ్ళకాళ్ళ మీద ఈళ్ళకాళ్ళ మీద పడి కేసును ముందుకు నడవకుండా హోల్డ్ చేయటమే తప్ప సిబిఐ అధికారులను కొద్దిగా తొక్కుపట్టడమే తప్ప మనం ఏమీ చేయలేమని చెప్పి భావించటమేనని చెప్పి ధర్మారెడ్డి కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇరకాటంలో పడిపోయినట్టుగా తెలుస్తుంది. ఎక్కడ సంజయ్ ఆక్వా ఎవరిదనే తెలిస్తే దాని వెనక పెద్ద తలకాయల పేర్లు వస్తాయనేది వీళ్ళ ప్రధాన భయం. సంజయ్ ఆక్వా అనేది పూర్తిగా వైసీపీ నేతలు, ఆల్రెడీ ఇది రాష్ట్రం మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయిన విషయం. కాబట్టి ఇప్పుడు ఏ చిన్నది వెలుగులోకి వచ్చినా అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మెడకో విజయసాయి రెడ్డి మెడకో చుట్టుకునే అవకాశం ఉంది, రాజకీయంగా వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా దీన్ని తప్పించాలని చెప్పి ధర్మారెడ్డిని అడిగినప్పటికీ కూడా ధర్మారెడ్డి ఇప్పుడు చేతులు తేపారు. వాస్తవానికి ధర్మారెడ్డి అనే వ్యక్తి చాలా పవర్ఫుల్ వ్యక్తి. ఏదైతే వెంకటేశ్వర స్వామి దర్శనానికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారో వాళ్ళతో మాటామంతి కలిపి వాళ్ళతో పరిచయాలు పెంచుకుని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకుంటున్నాడు. సో ఈ విషయం బహిరంగ సత్యమే. ఆల్రెడీ మీకు ఇందాక ఉదాహరణ చెప్పా, వజ్రాల వాచ్ దగ్గర నుంచి మొదలు పెడితే మీకు 2-3 ఉదాహరణలు కూడా చెప్పా. గతంలో రఘురామకృష్ణరాజు విషయంలో జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ధర్మారెడ్డి నేనేమీ చేయలేను, అందులోనూ ఇప్పుడు ప్రభుత్వం ఓడిపోయే అవకాశం ఉండటంతో ఇప్పుడు నేను తలబెడితే మళ్ళీ ఎందుకు అది నా తలకు చుట్టుకుంటుందేమోనని ఒక భయంతోనే ధర్మారెడ్డి దూరంగా ఉన్నాడు. ఒకవేళ లాబింగ్ చేయగలిగే అవకాశం ఉన్నా ఇప్పుడు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు నేను కెలకటం మంచిది కాదని చెప్పి ధర్మారెడ్డి దూరంగా ఉన్నాడని ఒక వాదన కూడా వస్తుంది. ఏది ఏమైనప్పటికీ విశాఖ డ్రగ్స్ కేసు అనేది జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా కలిచివేస్తుంది. జగన్మోహన్ రెడ్డి అన్ని విషయాల గురించి మాట్లాడతాడు, కానీ ఈ విశాఖ డ్రగ్స్ దొరికిన తర్వాత ఇప్పటివరకు దాని మీద ఒక్క మాట మాట్లాడాల. తన సలహాదారులను పాలేర్లు బంట్రోజులు బ్రోకర్లతో మాట్లాడిస్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డి మాత్రం నోరు తెరవల. మరి రాష్ట్రంలో ఇంత భారీ డ్రగ్స్ దొరికితే ఒక ముఖ్యమంత్రి అయి ఉండి దాన్ని ఖండించాల్సిన అవసరమో విచారణకు సహకరిస్తామని ప్రకటించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎందుకు మాట్లాడలేదు? ఆల్రెడీ అది ఆడ పార్టీకి చెందిన వాళ్ళదే కాబట్టి భయంతోనే మాట్లాడలేదని చెప్పి తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. మొత్తానికి ఆ ధర్మారెడ్డి ఆదుకుంటాడు అనుకున్న సమయంలో జగన్మోహన్ రెడ్డికి అయితే బిగ్ హ్యాండ్ ఇచ్చాడని చెప్పి ఇప్పుడు బయట చర్చ నడుస్తుంది.